సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా గేర్ ఫ్యాక్టరీలు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటుంది, కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉంటుంది. ఒకసారి 1000 ఓట్లతో గెలిచి మంత్రి అయ్యిండు, మొన్న కూడా 2-3 వేలతో గెలిచిండు. బోధనలో ఇల్లు ఉండదు, ప్రజలకు పనికొచ్చే పని చేయడు, ఆ ఆఫీసర్ తిట్టు, వీని బెదిరి వాణ్ణి బెదిరి, ఎవరైనా పని మీద పోతే ఓటేసినావరా, వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు. ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. వయసుకి ఎంత గౌరవం ఇస్తామో ఒక లెవెల్ దాటిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహించము. ఇయ్యాలటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు కానీ జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాటి మీద మాట లేదు, ముచ్చట లేదు. పనికి మాల రాజకీయాలు చేసుడు, వయసుకు తగ్గట్టు మెదులుకుంటే మేము కూడా ఏమనం, పనికి మాల పుకారు లేపుడు, 200 రూపాయలు వంచుడు. నీ వయసు ఏందయ్యా? నీ వయసు ఏంది? నువ్వు ఏమన్నా సమాజానికి ఇయ్యాలటి వరకు ఏమైనా సేవ చేసినావా? ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు, 100